దేశంలో సార్వత్రిక ఎన్నికల యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఇక సినిమాల యుద్ధం మొదలు కానుంది. ముఖ్యంగా టాలీవుడ్ కేంద్రంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలు జూన్ నెల నుంచి బాక్సాఫీస్పై దండెత్తడానికి సిద్ధమవుతున్నాయి. ఈ బిగ్ ఫైట్లో ఎవరు విజేతగా నిలుస్తారు, ఎవరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొడతాయి, ఎవరి సినిమాలు సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తాయన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. ఎన్నికల సమయం కావడంతో గత 2 నెలలుగా సినిమాల మార్కెట్ స్తబ్దుగా ఉంది. జూన్ నెల నుంచి ఈ సినిమాల మార్కెట్ జోరు మరింత పెరగబోతోంది. దీనికి ప్రధాన కారణం వరుసగా రానున్న స్టార్ హీరోల సినిమాలే. రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలు విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యారని చెప్పాలి. ఇదే ఇప్పుడు ఆయా హీరోల అభిమానుల మధ్య కూడా పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఈ పెద్ద సినిమాల సీజన్లో సోషల్ మీడియా వేదికగా ఆయా హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ కన్ఫర్మ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరోల సినిమాలకు ఎలివేషన్స్ ఇవ్వటం, హైప్ క్రియేట్ చేయటం అన్నది ప్రతిసారి జరిగేదే. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న పెద్ద సినిమాల పండగ విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా గురించే అని చెప్పక తప్పదు. అన్నిటికంటే ఈ సినిమా అటు కలెక్షన్ల పరంగాను మిగిలిన విషయాల్లో కూడా ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్తో పాటు దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్లు కీలక పాత్రల్లో నటించారు. మరో కీలక విశేషం ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ కావడం కూడా. నాగ్ అశ్విన్ సత్తాపై కూడా భారతీయ సినీ పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ కలెక్షన్ల పరంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర ప్రశంసల వర్షం కురిపించడం కూడా ఈ సినిమాపై హైప్ పెంచడానికి కారణమవుతుందని చెప్పొచ్చు. తాజాగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కల్కి సినిమా నుంచి పరిచయ ఈవెంట్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచిందనే చెప్పాలి. కల్కి 2898 సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కల్కి తర్వాత మరో పెద్ద సినిమా అంటే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2నే. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పుష్ప దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనంతో ఇప్పుడు పుష్ప 2 పై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వసూళ్లపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాస్ యాక్షన్, ఆ సినిమాలోని పాటలు దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. పుష్ప తర్వాత లైన్లో ఉంది టాలీవుడ్కి చెందిన మరో టాప్ హీరో ఎన్టీఆర్కి చెందిన దేవర సినిమా. ఈ సినిమా దసరా కంటే అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీతో తొలిసారి టాలీవుడ్లోకి బాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఎంట్రీ ఇస్తోంది. ఇది కూడా ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీదేవి కూతురు నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం కూడా మార్కెట్ బజ్కు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పాలి. మరోవైపు RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న రెండవ పాన్ ఇండియా సినిమాగా ఈ దేవర పార్ట్ 1 నిలవబోతోంది. దీంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా దేవర 1 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన దేవర ఫియర్ సాంగ్ కూడా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచిన విషయం తెలిసిందే. వరుసగా విడుదల కానున్న ఈ పాన్ ఇండియా సినిమాల్లో అత్యధిక వసూళ్లు ఎవరు సాధిస్తారు, ఎవరి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అవుతాయన్నదే ఇప్పుడు అందరిలో సాగుతున్న చర్చ. దేవరా తర్వాత లైన్ లో ఉన్నది శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్. అధికారికంగా ఈ సినిమా విడుదల తేదీ బయటకు రాకపోయినా ఈ ఏడాది చివరిలోనే గేమ్ చేంజర్ విడుదల ఉండే అవకాశం ఉందనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో సాగుతోంది. వాస్తవానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల జప్యమైందనే చెప్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కూడా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీలే. ప్రభాస్ దగ్గర మొదలుపెట్టి అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ల సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. ఇవే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది కూడా భారీ బడ్జెట్ మూవీ. అదే సమయంలో 3 భాషల్లో విడుదల కానుంది. మరి ఈ మూవీల బిగ్ ఫైట్ లో ఎవరు ఫస్ట్ వస్తారో, ఎవరు బ్లాక్ బస్టర్ అందుకుంటారో వేచి చూడాల్సిందే. ఎన్నికల ఫలితాల టెన్షన్ తరహాలోనే ఇప్పుడు హీరోల ఫ్యాన్స్ కు సినిమాల ఫలితాల టెన్షన్ తప్పేలా లేదనే చర్చ కూడా సాగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.